నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కృష్ణవేణి స్కూల్ రోడ్డును పునర్నిర్మిస్తాం. 9వ డివిజన్లోని భూగర్భ డ్రైనేజీ సమస్యపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమీక్ష. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవాలు జరుగుతాయని ఎంఎస్కో విజయ్ కుమార్ వెల్లడి. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగిందన్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ప్రోగ్రాంల వివిధ అంశాలను ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు సీఎం వివరించారు. ఆనరబుల్ సెక్రటరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, శ్రీ అభయ్ కరందేకర్, ఆనరబుల్ Parachi Vakharia, Director from Visor, Madhamurthy, APSCHE, Government of Andhra Pradesh, respected Sri Kamakoti, Director IIT Madras, Karthik Raman, Professor Data Science and AI, IIT Madras, Satyanarayana, IIT from Tirupati, Director, Hemant Dolai, University of Melbourne, Sridhar, Innovative Head, Tata Consultancy, Venkat from Quantum, from IBM, and also this program is successful because of Prudvi, founder, Kubitech, Naren, co-founder Kubitech, they are responsible. And also చాలా సంతోషం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత అంతా కూడా లైన్లో ఉన్నారు, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నౌ ఐ వాంటెడ్ టు గివ్ మై విజన్. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for my vision for quantum computing and deep technologies. Now I wanted to give some PowerPoint presentation so that always if you talk, retention or immediate catching, all these things will be less. If you see, it is a belief, it will be more effective. That is where I started globally PowerPoint presentations around 1995. Now 30 years are over. Today so many students are here. I wanted to realize what is future. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. That is a matured mechanism for mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. This is where Silicon Valley to Quantum Valley.
Now anybody wanted to launch any కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించే దిశగా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో జరిగిన నాశనాన్ని అధిగమిస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసకర పాలన నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువత భవిష్యత్తు కోసం రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఆనాటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందో మేము బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బుల్ని ప్రజలకు అందించామని, ఉదాహరణకి అమ్మఒడి ఇచ్చారు, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మఒడి ఒక 45 లక్షల మంది పిల్లలకి, ఫీజు రింబర్స్మెంట్ మరో కొన్ని లక్షల మందికి డిగ్రీ, ఇంజనీరింగ్. ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా సరే అన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ప్రజలకు అందించినప్పుడు దాని ఎండ్ ఫ్రూట్స్ వస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను అమ్మఒడి ద్వారా చదువుకున్న పిల్లలు కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకున్న పిల్లలు కానివ్వండి, చదివిన తర్వాత చదువు పూర్తి చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనే లక్ష్యం లేకోకుండా ఆనాటి ప్రభుత్వం పనిచేసిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు క్రమేపీ తగ్గిపోతున్న పరిస్థితులు మనందరికీ తెలుసు. కాబట్టి లక్షల మంది మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే ఇంజనీరింగు, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వారి ఉపాధి ఏ విధంగా సాధించాలనే ఆలోచన మరి ఏ ప్రభుత్వమైనా చేయాలి. ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి మార్గం వేసిన మేధావి పివి నరసింహారావుని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. పివి తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 21వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సత్యనారాయణపురం పార్కులోని పివి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు అంటూ కొనియాడారు. దేశాన్ని ప్రగతి పదంలో నడపడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన సేవలను భారత జాతి ఎప్పటికీ మర్చిపోదని మల్లాది శ్లాఘించారు. ప్రజాసేవ, సాహిత్య సేవల్లో తనదైన ముద్ర వేసిన పివి మన తెలుగువారు కావటం మనకు గర్వకారణమని వైసీపీ నేత విష్ణు అన్నారు. అలాగే దమ్మలపాటి చంద్రశేఖర్, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. పివి నరసింహారావు గారి గురించి యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన సంస్కరణలు కానీ, ఆయన ఏ రకంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళారో సంస్కరణల ద్వారా మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాల్లో పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, అలాగే ప్రధానమంత్రిగా బహుభాషా కోవిదులు. ఆయన దాదాపుగా 17-18 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి పండితుడు. అదే కాదు, ఆ భారతదేశం ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేసి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టి ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి నేత పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని, వారి 21వ వర్ధంతి కార్యక్రమం మా డివిజన్లో జరగడం నిజంగా మా అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తిగా, ఈ కాలంలో ఉన్న యువత అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలనేది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశం కూడా ప్రపంచం వైపు ఒకసారి చూసేలా ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు కానీ, అదేవిధంగా గ్లోబలైజేషన్. ఈరోజు పల్లెటూరులో మారుమూల ఉన్న గ్రామంలో కూడా
మనం ప్రతి వస్తువుని మనం ఏ దేశంలో తయారైనా తీసుకొచ్చే గ్లోబలైజేషన్ విధానాన్ని తీసుకొచ్చి మన దేశాన్ని చాలా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తిగా అటువంటి వ్యక్తి విగ్రహం కూడా ఈ డివిజన్లో ఉండడం, ఆ వ్యక్తిని మేము అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఆయనకి ఈరోజు ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా రోజు ప్రజల మధ్య ఉంటూ బాధ్యతతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని సమస్యల రహిత నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంగళవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గోపువారి వీధిలో 45 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత 19 నెలలుగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం నేడు ప్రతి డివిజన్లో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అభివృద్ధి పరుగులు తీస్తోందని, రోడ్లు, తాగునీరు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు, అన్ని మౌలిక వసతులు కల్పన చేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 19 నెలల నుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం నిత్యం ప్రతి డివిజన్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ భవనాలు కానీ అన్ని రకాలుగా ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది, ప్రజలు అక్కడ ఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ సమస్యని పరిష్కరించడంలో నిత్యం పనిచేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మా కార్పొరేటర్లు కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ, శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని కానీ అందరం కూడా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి రైల్ అండర్ బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, గుణదల్లో ఆర్ఓబిని మరి పార్లమెంట్ సభ్యుడు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల లోపే సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా, మరి 23వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడంలో బోండా ఉమా గారి యొక్క మార్కు ఏ రకంగా ఉంటుందో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 23వ డివిజన్లోని 3 రోడ్లు, కాజా పున్నయ్య వీధి, అలాగే గోపువారి వీధి, అలాగే మేరీ స్ట్రీట్లో ఉన్నటువంటి దూపవారి వీధి, ఈ 3 రోడ్లకి మరి 45 లక్షల రూపాయల వ్యయంతో ఈ 3 రోడ్లు కూడా సీసీ రోడ్లు వేయటం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు పేద ప్రజల పెన్నిధి బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి 400 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఘనత. వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల వసతి గృహ భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని, విద్యార్థులకు ఉన్నత విద్య, వైద్య, ఉత్తమ చికిత్సే లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించి మాట్లాడుతూ వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఈ కళాశాల వసతి గృహ భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని విమర్శించారు. శివనాథ్ గారు, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, ఏడీఎంఈ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు గారు, సూపరింటెండెంట్ ఏవి రావు గారు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఫ్యాకల్టీకి, డాక్టర్స్కి, ముఖ్యంగా మెరిట్తో ఇక్కడికి సీట్ సంపాదించి
మంచి బాధ్యతాయుతమైన డాక్టర్లుగా కాలేజీ నుంచి బయటకు వచ్చి ఒక సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకటి మీడియా బ్లాక్ చేసేస్తోంది, వాళ్ళు ఎలాగూ కనిపించట్లేదు కదా అని వెనకాల ఎవరి పనిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఫోన్లు చూసుకుంటున్నారు. అసలు మేము మీకోసం ఇక్కడికి వచ్చామనే విషయం మీరు మర్చిపోతున్నారు. మీలో ఎవరన్నా లేచి అమ్మ పాప ఒకరు లేచి ఎంపీ గారు ఏం మాట్లాడారో చెప్పగలరా? పీపీపీ గురించి చాలా కష్టపడ్డారు ఆయన. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి ఎలా నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందించాలా, మెరుగైన విద్యని విద్యార్థులకు అందించాలని. ప్రిన్సిపల్ గారు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి రిలీజ్ ఏంటది ఏమ్మా మీకు తెలుసా? సరే, ప్రభాస్ గారి సినిమా రాబోతుంది ఏంటి? జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవాలు జరుగుతాయని ఎంఎస్కో విజయ్ కుమార్ వెల్లడించారు. పుస్తక అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రచురణకర్తలు, రచయితలు వేలాది మంది కార్యక్రమానికి హాజరవుతారన్నారు. పెద్ద సంఖ్యలో పుస్తక అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎంఎస్కో విజయ్ కుమార్, సొసైటీ అధ్యక్షులు టి మనోహర్ నాయుడు, సెక్రటరీ కె లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ 36వ విజయవాడ బుక్ ఫెస్టివల్ కు నగరం సిద్ధమవుతుందన్నారు. 300కు పైగా ప్రచురణ సంస్థలు, ప్రచురణకర్తలు, రచయితలు వేడుకల్లో పాల్గొంటారన్నారు. లక్షలాది పుస్తకాల ఆవిష్కరణ జరుగుతోందని, మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. బుక్ ఫెస్టివల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పుస్తకాభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. పుస్తక మహోత్సవం జనవరి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ యొక్క పుస్తక మహోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు ఏర్పాటు చేశాం. ఈ 2వ తారీఖు నుంచి ప్రతిరోజు 2 గంటలకు స్టార్ట్ అయ్యి 9 గంటల వరకు ఈ విజయవాడ పుస్తక మహోత్సవంలో ఈ ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుంచి 12వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు 2 నుంచి రాత్రి 9 వరకు ఈ పుస్తక ప్రారంభంలో ఉంటుంది. అదేవిధంగా ఈ పుస్తక మహోత్సవం ప్రధాన వేదికకు డాక్టర్ బివి పట్టాభిరావు పేరు, అదేవిధంగా ప్రతిభా వేదికకు నార్లేకర్ గారి పేరుతో ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతిరోజు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దేశ అంతర్జాతీయ సమస్యలపైన, అదేవిధంగా సాహిత్య చర్చలు కూడా జరుగుతాయి. వీటన్నిటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ విజయవాడ పుస్తకోత్సవం ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాను. 36వ పుస్తక మహోత్సవంలో ప్రత్యేకత ఏంటంటే, గతంలో మేము సాహిత్య కార్యక్రమాలు చర్చంత నిర్వహిస్తే వాళ్ళు, కానీ ఈ సంవత్సరం గత 25 సంవత్సరాల్లో వచ్చినటువంటి సాహిత్య రంగంలో, ప్రచురణ రంగంలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ఒక సదస్సులాగా 3 స్పీకర్లతోటి మాట్లాడించాలని అనుకున్నాం. అందులో భాగంగా తెలుగు కథ మీద 25 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి మార్పు, అంటే నవల 25 ఏళ్ల నవల, 25 ఏళ్ల విమర్శ, సాహిత్య విమర్శ, 25 ఏళ్ల బాల సాహిత్యం, అనువాద సాహిత్యం, అట్లనే ప్రచురణ రంగం, ఈ రంగాల్లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ సబ్జెక్టుల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులతోటి, అధ్యయనం చేసినటువంటి వాళ్ళతోటి ఏర్పాటు చేశాం మేము. ఈ కార్యక్రమాలతో పాటు గతంలో లాగానే శత జయంతి సభలో 3 నిర్వహిస్తున్నాం. 1 మండల వెంకటకృష్ణారావు గారిది, 2 తోమాటి దొన్నప్ప గారిది, 3 మునిపల్లి రాజు గారిది. వాటితో పాటు ప్రతిభా వేదిక మీద ప్రతిరోజు గతంలో లాగానే పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీటితో పాటు రచయితలకి ప్రత్యేకంగా స్టాల్స్ కేటాయించాము. రచయితలు ఎవరైనా కానీ వచ్చి వాళ్ళ పుస్తకాలు ఇచ్చేస్తే మేము పుస్తకాలు అమ్మినంత వరకు డబ్బులు, మిగిలిన పుస్తకాలు వాళ్ళకి చివరి రోజు ఇవ్వగలం. ఈ అవకాశాన్ని రచయితలు ఉపయోగించుకోవాలి. 36వ విజయవాడ పుస్తక మహోత్సవం సంబరాలకు విజయవాడ నగరం సిద్ధమవుతోంది. జనవరి 2 నుంచి 12 వరకు జరిగే ఈ సాహిత్యోత్సవాలకి అనేక మంది పుస్తకాభిమానులు, లక్షలాదిగా పుస్తకాభిమానులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు అందరూ కూడా తరలి రాబోతున్నారు.
సుమారు 300 మంది పైగా ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలు పార్టిసిపేట్ చేయడం కాకుండా లక్షలాది పుస్తకాలు ఈ పుస్తక మహోత్సవంలో ఆవిష్కృతం కాబోతున్నాయి, దాని ప్రజలకు అందుబాటులో రాబోతున్నాయి. ఈ పుస్తక మహోత్సవంలో జనవరి 6వ తారీఖున వాక్ ఫర్ బుక్స్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న పుస్తకాభిమానులు, విద్యార్థులు పుస్తకాల ఆవశ్యకతను తెలియజేస్తూ సిద్ధార్థ కళాశాల ప్రాంగణం నుంచి పుస్తక మహోత్సవం జరిగే మున్సిపల్ స్టేడియం వరకు కాలినడకన నడవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పుస్తకాభిమాని విజయానంద్ గారు పుస్తక మహోత్సవం ఆవిష్కరణకి రావడానికి అంగీకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందజేయడం జరిగింది. వారి దగ్గర నుంచి 1-2 రోజుల్లో మాకు పూర్తి సమాచారం వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా సాహిత్య కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతాయి. వాటికి సంబంధించిన వివరాలు మా పుస్తక మహోత్సవం అధ్యక్షుడు, కార్యదర్శి వివరిస్తారు. యేసుక్రీస్తు బోధనలు ఎప్పటికీ ప్రపంచంలోనే మానవాళికి మార్గదర్శకమని 47వ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి తెలియజేసిన పార్టీ అధ్యక్షులు నాగోతి రమణ అన్నారు. డివిజన్లో గత 8 ఏళ్ల నుండి క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులతో ఎంతో వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఎస్ఎస్ఎల్ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి, టీడీపీ డివిజన్ అధ్యక్షులు నాగోతి రమణ, అనిల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. సందర్భంగా డివిజన్ నేతలు మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్లో గత ఎన్నికల నుండి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడంతో పాటు పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకారపు విజయకుమారి, 47వ డివిజన్ ఎస్సీ మోర్చా బీజేపీ మహిళా అధ్యక్షురాలు నేను. మరి ఈరోజు ఇక్కడ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాను. మా డివిజన్లో మాతో పాటు నాగోతి రామారావు, మల్లెపు రాజు, మరి జనసేన చిన్నబాబు, మరి మా డాన్స్ మాస్టర్ రమేష్ గారు, వీళ్ళందరూ నాతో ఈరోజు పాల్గొనటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడే కాదు, గత 8 ఏళ్ల నుంచి జనసేన సిటీ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే పంచుకున్నాను. పండక్కి పేద ప్రజలకి చీరలు, దుప్పట్లు పంచడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముందు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ముత్తు తుఫాను వర్షానికి అందుట్లో బాధ్యురాలని నేను కూడా ఉన్నానండి. 150 కుటుంబాలకి మరి ఏది లోటుపాటు లేకోకుండా చేశారా. ఈరోజు మేము ఇంత సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము చాలామంది ప్రజలు సంతోషంగా ఉన్నాం కాబట్టి జరుపుకుంటున్నాను ఈరోజు నేను ఈ కార్యక్రమం. మరి కూటమి ప్రభుత్వం జనసేన కానీ, బీజేపీ కానీ, మరి టీడీపీ పార్టీ కానీ, ఈ 3 కూటమి కలిసి ఇదిగో ఈ కొండ ప్రాంతం ప్రజలు ఇలాగ ఏదన్నా సమస్య ఉంది అనంటే వెంటనే స్పందించి మా సుజనా చౌదరి గారు, ఎమ్మెల్యే గారు మాకు పేద ప్రజలకు అండగా నిలబడి ఏ కార్యక్రమం అయినా చేస్తున్నారు. ఇక్కడ కరెంట్లు ఇవ్వన్నా కానీ, రోడ్లు బాగా లేదన్నా, పంపులు నీళ్లు వాటర్ రావట్లేదన్నా కూడా చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా నాగోతి రామారావు గారు వచ్చారు. మరి నాకు వెన్నంటి సహాయంగా ఉండేది ఎలకల అనిల్ గారు. ఈ డివిజన్లో బీజేపీ ఏదైతే దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయో ఈరోజు 47వ డివిజన్లో సెమీ క్రిస్మస్ ఆకవరపు విజయకుమారి గారు మహిళా ఎస్సీసీఎల్ మోర్చా అధ్యక్షురాలుగా ఆమె పనిచేస్తుంది. ఆమె ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి దుప్పట్లు, చీరలు, అలాగే సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కేక్ కూడా కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ఎంపీ గారు చిన్ని గారు కానీ, ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి నాయకత్వంలో డివిజన్లో మొత్తం ఏ పనులున్నా ఇప్పుడు ఆమె కూడా మొన్న వరదల బాధ్యతల్ని ఏదైతే రాకేష్ కాన్వెంట్లో పెట్టి వాళ్ళకి అందరికీ భోజనాలు కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళకి రావాల్సినవి అన్నీ దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూడడం కానీ, కొండ మీద ఏదైనా పేదవారికి
ఏదైనా అందుబాటులో ఉండి ఆమె వంతు కృషి చేస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం తరపు నుంచి వైస్ ప్రెసిడెంట్ మల్లిపు రాజు గారు కానీ, చిన్నబాబు కానీ, రమేష్ గారు కానీ మేమందరం అందుబాటులో ఉంటూ ఏ పేదవారికి ఏ కష్టం వచ్చినా కూడా ఎన్నంటూ ఉంటూ అనేక సేవలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మాకు ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా చెప్పంగానే వారు స్పందించి ఎమ్మటే సంబంధిత అధికారులను పంపించడం కానీ, డివిజన్లో ఉన్న లోటుపాట్లు చూడడం కానీ, మరి మేము కూడా దగ్గరుండి ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళకున్న లోటుపాట్లు తెలుసుకొని ఈరోజు వాళ్ళు ఏ సమస్య చెప్తే ఆ సమస్య అయిపోయేలా అధికారులతో చేపించుకోవడం జరుగుతుంది. తూర్పు గోదావరి నియోజకవర్గం పరిధిలోని 9వ డివిజన్లోని ప్రధాన రహదారుల్లో ఒకటైన చెన్నుపాటి శేషగిరిరావు రోడ్డు కొత్తగా డ్రైనేజీ పైపులు అమర్చడంతో పాటుగా రోడ్డును కూడా పునర్నిర్మాణం చేయిస్తానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. మంగళవారం ఉదయం 9వ డివిజన్ కృష్ణవేణి స్కూల్ రోడ్డు డీమార్ట్ దగ్గర జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులపై కార్పొరేషన్ అధికారులతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ పటమటలంక దర్శిపేటకు ప్రధాన రహదారి అయిన కృష్ణవేణి స్కూల్ రోడ్డులో సుమారు 35 సంవత్సరాల క్రితం భూగర్భ డ్రైనేజీ పైపులు అమర్చారని తెలిపారు. డ్రైనేజీలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ వల్ల సిమెంట్ పైపులు దెబ్బతిని రోడ్డుపై గుంతలు పడుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి క్రాంతిశ్రీ, కర్ణ రమేష్, యలమంచిలి దేవేంద్ర, గరికపాటి భద్రే, గద్దె రమేష్, పూతంశెట్టి నాగేశ్వరరావు, రావి సౌజన్య, సాంబయ్య, యార్లగడ్డ సందీప్, కంటిపూడి శేషబాబు, గోగుల యేసు, గల్లా రవి, కార్పొరేషన్ సి సత్యకుమారి, ఈ సామ్రాజ్యం, ఏఈ బష్వంత్ పాల్గొన్నారు. ఈ పట్టమట లంకకి ఇటు దర్శిపేటకు కూడా ప్రధానమైన రహదారి అయిన చెన్నుపాటి శేషగిరిరావు రోడ్డు, దాన్నే వాడుకలో కృష్ణవేణి రోడ్డు కూడా అని అంటారు. ఈ రోడ్లో సుమారు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయటం జరిగింది. సో 30 సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా దాని హోల్స్ పడటం, ప్రొడ్యూస్ అయిన గ్యాస్ వలన ఆ సిమెంటు పైపులన్నీ కూడా తినేయటం, వీటి వలన చాలా పర్యాలు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఇది 5వ హోల్ పట్టడం, రోడ్డు అంతా కూడా పాడవడం జరిగింది. అందుకే నిన్న దీనికి ఇన్నిసార్లు పడుతుంది కాబట్టి స్థానికులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నిన్న కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే సిఈ గారిని, ఈఈ గారిని, ఎస్సీ గారిని అందరిని కూడా పంపించి దీని జరుగుతున్న హిస్టరీ అంతా కూడా తీసుకుని ఇమీడియట్గా కావలసిన ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. ఈరోజు నేను, కార్పొరేటర్ గారు, అదేవిధంగా అధికారులందరూ కూడా కలిసి దీన్ని ఇమీడియట్ మొత్తం కూడా రీప్లేస్ చేయాలి, దానికంటే వేరే మార్గం లేదని చెప్పి అధికారులు కూడా నిర్ణయించుకున్నారు. దాని మీద ఎస్టిమేషన్ వేసి దానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుద్ది. బట్ పడమటలంక 9వ డివిజన్లో ఈ కృష్ణవేణి రోడ్డు అని వాడుకలో ఉంది. కాకపోతే దాని పేరు ఎప్పుడో గతంలో చెన్నుపాటి శేషగిరిరావు గారి రోడ్డుగా ఉంది పేరు. ఈ రోడ్లో మెయిన్ ట్రంక్ లైన్ వెళ్ళింది, చేపల మార్కెట్ రోడ్డు కూడా అంటారు. ఇది ఈ యొక్క మున్సిపల్ స్కూల్ దగ్గర కానీ ఇక్కడ డీమార్ట్ ముందు కానీ ఇప్పుడు వరకు ఈ మెయిన్ లైన్ ట్రంక్ లైన్ వెళ్ళిన రోడ్డు దాదాపుగా 5-6 సార్లు ట్రంక్ లైన్ పగిలిపోవటం, ప్రజలకు అసౌకర్యం కలగటం, కార్పొరేషన్ వాళ్ళు బోర్డులు పెట్టి దాన్ని రిపేర్ చేయటం, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ రోడ్లో ఏదైతే గతంలో వేసినటువంటి ట్రంక్ లైను దాదాపుగా 28 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది. ఆ లైన్ని మార్చమని మేము మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా నిన్న చూపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా స్పందించి మన మున్సిపల్ కమిషనర్ దృష్టిలో పెట్టడం, మున్సిపల్ కమిషనర్ గారు ఇవాళ మళ్ళా అందరినీ వారి సిఈ గారిని కానీ, ఈఈ గారిని కానీ, ఏఈ గారిని కానీ అందరినీ పంపించి ఆ ఎస్టిమేషన్ వేయమని మన కార్పొరేషన్ వారికి కమిషనర్ గారు చెప్పడం. మరి ఈరోజు ఈ లైన్ పొద్దాక ఇబ్బంది పెడుతుంది కాబట్టి త్వరగా అవజేసి ఏదైతే ఈ పడమటలంక ప్రాంతం కానీ, అలాగే పకిరిగూడెం ప్రాంతం కానీ, బృందావన కాలనీ ప్రాంతం నుంచి కూడా మురుగుటి వెళ్ళింది కాబట్టి దీని అందరినీ తొందరగా అవజేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడవలసిందిగా కోరుచున్నాం. ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. జీవ వైవిధ్యం, ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్తో క్యాలెండర్ రూపొందించిన అసెంబ్లీ సెక్రటేరియట్ ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ రూపొందించిన అసెంబ్లీ సెక్రటేరియట్ ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల
గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన, సంప్రదాయ కలంకారీ కళాశాలలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా డిజైన్ చేయించిన శాసన సచివాలయం. ఆంధ్రప్రదేశ్ జీపీ వైవిధ్య వారసత్వాన్ని సీఎం ఆలోచనలను చాటి చెప్పేలా 2026 క్యాలెండర్. 2026 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ను చక్కగా డిజైన్ చేశారన్న సీఎం చంద్రబాబు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కృష్ణవేణి స్కూల్ రోడ్డును పునర్నిర్మిస్తాం. 9వ డివిజన్లోని భూగర్భ డ్రైనేజీ సమస్యపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమీక్ష. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవాలు జరుగుతాయని ఎంఎస్కో విజయ్ కుమార్ వెల్లడి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.